నమస్తే, నేను మీ సతీష్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ తో పాటుగా ప్రత్యర్థి పార్టీ నేతలపై బూతులతోటి విరుచుకుపడ్డ పోసాని కృష్ణమురళి మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం కూడా నోటికి హద్దు అదుపు లేకుండా వాగినటువంటి పరిస్థితి. మరి వాటి పర్యవసానం ఈ రోజున ఆయన పైన రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదవటం, ఇక ఒక్కొక్క కేసులో కూడా పోలీసులు పీటీ వారెంట్లు వేస్తున్నటువంటి క్రమం. మరి ఈ క్రమంలో తాజాగా ఏదైతే కనుక గుంటూరు మ్యాజిస్ట్రేట్ ముందర హాజరుపరిచినటువంటి నేపథ్యంలో పోసాని కృష్ణమురళి తనకు 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే మాత్రం ఆత్మహత్య చేసుకుంటా అని, అదే సమయంలో తనని మంత్రి నారా లోకేష్ పార్టీలోకి ఆహ్వానించారు. తాను పార్టీలోకి వెళ్ళకపోవడంతో కక్షగట్టి ఈ రోజున తన్ని ఈ రకంగా తప్పుడు కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేయిస్తూ ఇలా స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 2000 కిలోమీటర్లు పోసాని కృష్ణమురళిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసుల పేరుతోటి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం అయితే కనుక వైసీపీ సోషల్ మీడియా చేస్తూ ఉంది. మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది, అసలు ఈ రకమైనటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సిఐడి పోలీసులు ఏదైతే కనుక గుంటూరు మ్యాజిస్ట్రేట్ ముందర పోసాని కృష్ణమురళిని హాజరుపరచడం, మరి ఆయన కొంత కన్నీటి పర్యంతమయ్యారని, ఆవేదనని వ్యక్తం చేశారని, తన ఆరోగ్యం బాగోట్లేదని, 2000 కిలోమీటర్లు ఇప్పటి వరకు ఆయన్ని తిప్పారు అని చెప్పి, ఇవన్నీ కూడా తప్పుడు కేసులు. కారణం ఏమిటి అంటే లోకేష్ తనని తెలుగుదేశం పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తే ఈయన పార్టీలోకి వెళ్ళలేదు, అందుకు ఇష్టపడలేదు. దాంతో కక్షగట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఇలాగ కేసులు బనాయించి అక్రమంగా అరెస్టు చేశారు తనని అంటూ పోసాని కృష్ణమురళి చెప్పారు అన్నటువంటి ఒక వార్త బయటకు వస్తూ ఉంది. దీనిపైన మీ అబ్జర్వేషన్? పోసాని కృష్ణమురళికి పాయింట్ నెంబర్ 1 ఏంటంటే క్రెడిబిలిటీ లేదు. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే అతను ఇప్పుడు ఒక మానసికంగా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు. అంటే ఈ రెండు, అంటే మామూలుగా క్రెడిబిలిటీ లేని వాడి మాటలకే విలువ ఉండదు, మానసికంగా కూడా కొంచెం దెబ్బతిని ఉన్న పరిస్థితుల్లో పోసాని కృష్ణమురళి మాటలకి ఎటువంటి విలువ ఉండదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి పోసాని కృష్ణమురళిని ఆహ్వానించారు అనేది పూర్తిగా వాస్తవం. ఎందుకంటే ఎందుకు మీరెట చెప్తారండి, మీరేమన్నా తెలుగుదేశం పార్టీ మీరేమన్నా ఇన్ఛార్జా ఏదో మీరు అట్లా అడగచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే మామూలుగా తెలుగుదేశం పార్టీలో ఎన్నికలకు ముందర చాలా మంది వైసీపీ వాళ్ళు చేరారు. వాళ్ళకి చాలా మందికి టికెట్లు కూడా వచ్చినాయి. వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు మంత్రులు కూడా అయ్యారు. కూటమి గెలిచిన తర్వాత మంత్రులు కూడా అయ్యారు. రాజకీయ పార్టీల పరంగా ఇట్లా ఒకళ్ళు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి రావటం, ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళటం, ఇదంతా సర్వసాధారణమే. కానీ పోసాని కృష్ణమురళి లాంటి వాడిని ఏ పార్టీ చేర్చుకోదు, దిక్కుమాలిన వైసీపీ తప్ప. ఎందుకు మీరు అంత మాట ఎందుకు అంటారు అంటే, పోసాని కృష్ణమురళి న్యూసెన్స్ వాల్యూ తప్ప కామన్ సెన్స్ వాల్యూ లేని వ్యక్తి, ఎక్కడా కూడా ప్రజల్లో ఆదరణ లేని వ్యక్తి. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో ఏదో చిలకలపాటి నుంచి అక్కడి నుంచో పోటీ చేశాడు. ఆ చిరంజీవికి ఉన్న ఇమేజ్ని మొత్తం ఎడగొట్టాడు తప్ప అతను గెలవలేకపోయాడు. ప్లస్ ఒక కాన్స్టిట్యుయెన్సీని నర్చర్ చేసుకుంటూ ఆ కాన్స్టిట్యుయెన్సీని అంటి పెట్టుకున్న వ్యక్తి ఎవరైనా అయితే ఆ వ్యక్తిని చేర్చుకోవటానికి రాజకీయ పార్టీలు కూడా ఆసక్తి చూపిస్తాయి. ఇతని వెనక 10 మంది ఉన్నారు, ఇతన్ని తీసుకుంటే ఇతనికి పార్టీ బలం తోడైతే అతని వల్ల కొంచెం మన పార్టీకి ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తారు. ఇక్కడ పోసాని కృష్ణమురళిని తీసుకోవటం అంటే అది మామూలుగా ఏదన్నా సామెత చెప్పాలి అంటే, ఈ ఊడగొట్టిన నాగలిని తీసుకొని వ్యవసాయం చేస్తారు ఎవడన్నా, ఇది ఊడగొట్టిన నాగలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అసలు విపరీతంగా బలం ఉన్న పార్టీ. మనం చూసాం, సభ్యత్వం ఆన్లైన్ సభ్యత్వం చేస్తే 1,02,00,000 మంది చేరారు. ఆన్లైన్ ఎవడు చేర్చటం, ఆ పుస్తకాలు కొనుక్కొని వెళ్ళి డబ్బులు కట్టడం, సభ్యత్వం ఇటువంటివి కాదు. ఆన్లైన్లో సభ్యత్వం రుసుము నమోదు చేసుకోండి అని పెడితే 2,02,00,000 మంది జాయిన్ అయిన పార్టీ అది. మీకు 23 స్థానాలకి తెలుగుదేశం పార్టీ పడిపోయినప్పుడు ఇంకా అందరూ లెక్కలు చెప్పారు, చాలా మంది లెక్కలు అప్పగిచ్చారు. ఇంకా చంద్రబాబు నాయుడు పార్టీ నడపలేడు, పార్టీని బీజేపీలో కలిపేస్తాడు, బీజేపీలో కలిపేసి బీజేపీని సీఎం ఇచ్చి వాళ్ళు డిప్యూటీ సీఎంకి పరిమితం అవుతారు అని రకరకాల పుకార్లు పెట్టారు. ఆ తర్వాత జనసేన పార్టీకి సంబంధించి కూడా జనసేన కలవకపోతే తెలుగుదేశం రాదు అని ప్రచారం చేశారు. వీళ్ళ ఈ మేధావులే ప్రచారం చేశారు. జనసేన కలవటానికి అప్పట్లో అంటే ఈ పుకార్లు వచ్చిన సందర్భంగా అసలు ఎటువంటి బేసిస్ కూడా లేదన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని
విశాఖపట్నం వెళ్ళినప్పుడు వేధించి టార్చర్ చేసి అసలు ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టడమే కాకుండా పవన్ కళ్యాణ్ని గడిగడికి విమర్శించటం కూడా కాదు, అంత గౌరవప్రదమైన పదాన్ని వాడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ని అత్యంత నీచమైన భాషలో తిట్టాడు. అవి ఏం తిట్లు తిట్టాడు అనేది నా నోటితో నేను చెప్పలేను. అది జగన్మోహన్ రెడ్డి సంస్కారం అటువంటిది అనేది ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడిని ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు సెన్సిటివ్ పర్సన్ అయిన పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేసి సంఘీభావం వ్యక్తం చేసి తెలుగుదేశం పార్టీతో మేము కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అని చెప్పేశాడు. ఇక్కడ నేను ఇంత ఉపోద్ఘాతం చెప్పింది ఎందుకు అంటే కారణం ఏంటి అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎంత మందిని చూస్తే అంటే దాదాపుగా 92% ప్రజల్ని అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్నే కాదు 92% మందిని వేధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి పార్టీలో ఒక ప్రముఖుడుగా చలామణి అయిన వాడు పోసాని కృష్ణమురళి. ఆ ప్రముఖుడు కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ని చదివేవాడు అంతే. అంతకు మించి అతనికి ఏం ప్రాధాన్యత లేదు. పోసాని కృష్ణమురళి పార్టీలో యాక్టివ్గా ఉన్నాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడు. ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడటం, 10 మందితో అటువంటివి ఏమైనా చేశాడా? అటువంటివి కూడా ఏం లేవు. స్క్రిప్ట్ వస్తుంది, వీడియో కెమెరాల ముందర కూర్చొని చదవటం, అంతవరకే అతన్ని జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నాడు అంతే తప్ప పోసాని కృష్ణమురళిని ఒక విధానపరమైన నిర్ణయాల్లో కానీ లేకపోతే ఇందులో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ ఎక్కడైనా ఇన్వాల్వ్ చేశాడా? చేయలేదు, చెయ్యడు కూడా. ఎందుకంటే పోసాని కృష్ణమురళి లాంటి దొంగల్ని దగ్గర పెట్టుకుంటే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ ఈ పోసాని కృష్ణమురళి లాంటి గడ్డిపోచని పార్టీలోకి ఆహ్వానిస్తాడా? ఇతను మాట్లాడిన మాటలు, ఇతను వాడిన భాష, ఇతను మహిళల్ని కించపరిచిన విధానం, అసలు సతీష్ గారు ఒక చిన్న విషయం అంటే నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లకి బయటికి వెళ్తే ఆయన భార్య ఇంట్లో ఏం చేస్తుంది అనేది చెప్పిన ఒక పరమ నీచుడు. అసలు అంత నీచమైన కామెంట్ నోట్లో నుంచి వచ్చిన తర్వాత నిజంగా జనసేనలో చాలా మంది ఆవేశపరులు ఉంటారు. వాళ్ళందరూ కూడా యూత్, చాలా కుర్రాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చేంత అభిమానం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు నిజంగా అసలు వాళ్ళు తలుచుకుంటే పోసాని కృష్ణమురళి ఈ రోజున భూమి మీద తిరుగుతుండేవాడు కాదు. కానీ పవన్ కళ్యాణ్ చెప్పాడు, పిచ్చి కుక్క ఏదో వాగుతుందని చెప్పి మనం అటువంటి పనులు చేయకూడదు, అభిమానులందరూ ఆగిపోండి, అతను తిట్టింది ప్రజలు చూసుకుంటారు అని పవన్ కళ్యాణ్ ఆపటం వల్ల ఈ రోజున పోసాని కృష్ణమురళి తనకున్న 150 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయట. పోసాని కృష్ణమురళికి మై హోమ్ బూజాల్లోనే 7 అపార్ట్మెంట్లు ఉన్నాయట. ఒక్కొక్కటి 700 కోట్లు చేస్తుంది. ఇవి కాక భూములు చాలా ఉన్నాయి, ఆస్తులు అవన్నీ ఉన్నాయి. ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు ఎట సంపాదించాడు? అతను వేసే సినిమాలు ఎన్ని, రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటాడు? ఇన్ని కోట్లు ఎట్లా వచ్చినాయి? అందుకని నేను చెప్పే పాయింట్ ఏంటంటే అసలు భూమి మీద నూకలు చెల్లిపోవాల్సిన వ్యక్తి ఈ పోసాని కృష్ణమురళి. అంత నీచంగా అసలు ఒక సినిమా ఇండస్ట్రీలో ఇంత నీచుడు ఇంకొకడు ఉండడు అనిపించే విధంగా పోసాని కృష్ణమురళి ప్రవర్తించాడు. ఇతన్ని ఏ పార్టీ కూడా అంటే అసభ్యకరమైన వ్యక్తులతోటి నిండి ఉన్న వైసీపీ తప్ప ఈ ప్రపంచంలో ఉన్న ఏ పార్టీ కూడా ఇతన్ని తీసుకోదు. మామూలుగా కొన్ని టెర్రరిస్ట్ పార్టీలు ఉంటాయి కదా, టెర్రరిస్టులకి సంబంధించిన పార్టీలు ఉంటాయి, ఆ పార్టీలు కూడా ఇతన్ని తీసుకోవు. ఎందుకు అంటే ఇతనికి నోరు తెరిస్తే అశుద్ధమైన మాటలు రావటం తప్ప ఇతనికి వేరే అసలు ఇంకేమీ తెలియదు. అసలు ఇంత అశుద్ధం మాట్లాడే ఇతని భార్య ఎట్లా భరించిందో, ఇతనికి 2 కొడుకులట, మరి వాళ్ళు ఎట్లా భరించారో, అసలు ఈయన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇతన్ని ఎంత పురుగులాగా ఎంత నీచంగా చూశారో ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి ఒక నీచమైన వ్యక్తిని ఆహ్వానించే పార్టీ తెలుగుదేశం అయితే కాదు. మరి ఇతను ఏమనుకొని మాట్లాడాడో తెలియదు. కానీ నేను చెప్పినట్టు కోర్టులో మీరు చెప్పినట్టు కోర్టులో 2000 కిలోమీటర్లు తిప్పి ఆ కోర్టు ఈ కోర్టులో ప్రవేశపెడుతుంటే కొంచెం మానసికంగా దెబ్బతిన్నట్టున్నాడు. ఎందుకంటే ఏసీ వేసుకొని ఒక పట్టుపరుపుల మీద పడుకునే అంత డబ్బులు సంపాదించాడు కదా. ఎట్లా అక్రమంగానే సంపాదించాడో సక్రమంగా సంపాదించాడో మనకు తెలియదు. కానీ
అంత సుఖాల్లో తేలియాడే వ్యక్తిని ఈ రోజు నా జైళ్లలో తిప్పుతూ ఉంటే కొంచెం మతి భ్రమించినట్టుగా ఉంది. అందుకని జడ్జి ముందర ఏడుస్తావా? సిగ్గు లేదు నీకు? నువ్వు మాట్లాడిన మాటలేంటి, నీ ప్రవర్తన ఏంటి? కనీసం నీ భార్య అయినా నీకు ఏదో బాగా ఉంది. చెప్పే కదా, 100 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చాడు కాబట్టి ఏదో ఇతన్ని ఆమె భరించి ఉంటుంది, కానీ ఆస్తి కోసం భరించి ఉంటుంది, సమస్య లేదు. అంత ఇతని మీద ప్రేమ చూపించేంత అసలు అటువంటి మనిషి కాదు. పక్కా సాటి ఆడదాన్ని. అంటే ఇతను కూడా మరి వర్క్కి బయటికి వెళ్తాడు కదా, షూటింగ్లకి బయటికి వెళ్తాడు కదా. ఇతను పవన్ కళ్యాణ్ అన్న మాటని మరి ఇతను అంటే మరి వీళ్ళ ఆవిడికి ఓకేనా? పోసాని కృష్ణమురళి భార్య ఓకేనా? పర్వాలేదా? అందుకని చాలా చాలా నీచమైన మనిషి. ఈ మనిషి మాట్లాడే మాటలకి విలువ లేదు. అందులో తెలుగుదేశం పార్టీ లాంటి రాజకీయ పార్టీలో ఇతనికి స్థానం లేదు. ఇతను బతికున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి లాంటి అశుద్ధం ఏరుకునే పార్టీలో ఉండాల్సిందే తప్ప ఇతనికి వేరే గత్యంతరం లేదు, మార్గం లేదు. రైట్, ఇది చూస్తూ ఉన్నాం కదా. ఏదైతే గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని చూసి విరవీగి నోటికి హద్దు అదుపు లేదన్నట్లుగా పేటరేగిపోయినటువంటి పోసాని కృష్ణమురళి మరి ఈ రోజున తాను చేసినటువంటి పాపాలే శాపాలై వెంటాడుతూ పోలీస్ కేసుల రూపంలో ఆయన వెంటాడుతున్నటువంటి క్రమంలో మరి పోలీసులు ఒక్కొక్క కేసులో పీటీ వారెంట్లు వేయటం, కోర్టుల చుట్టూ తిప్పుతున్నటువంటి క్రమంలో ఆయన మతి భ్రమించినట్లుగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే పోసాని లాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి, వైసీపీ లాంటి పార్టీలు తప్పితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా ఆయన్ని ఆహ్వానించేటువంటి పరిస్థితులు అయితే ఉండవు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.